హాయ్ అండి, నమస్తే. నేను మీ ప్రతిభ. వెల్కమ్ టు కేఎస్పి ముచ్చట్లు. ఈరోజు మన రెసిపీ ఏంటంటే సాంబార్. ఇలా నేను చెప్పిన కొలతలతో సాంబార్ ఒక్కసారి చేసుకొని ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుందో. ఇది మన తెలంగాణ స్టైల్ సాంబార్ అండి. ఇందులో ఎక్కువగా అన్ని వెజిటేబుల్స్ వేసుకొని చూడండి, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ 30 మెంబర్స్కి సాంబార్ చేశానండి. ఇది కూడా మాకు ప్రేయర్ కోసం చెప్పి చేశాను. ఫస్ట్ పప్పుడు ఉడికించుకోండి. నేను 1 kg పప్పు ఉడికించుకున్నానండి. మెత్తగా ఉడికించుకోండి. అండ్ తర్వాత ఆయిల్ పెట్టుకోండి. అందులో ఆవాలు, జీలకర్ర సగం కప్పుడు వేసుకోండి. తర్వాత మన గుప్పెడుతోని ఎండిన మిరపకాయలు వేసుకోండి. తర్వాత కరివేపాకు వేసుకోండి. మన చేతి గుప్పెడుతోని వేసుకోండి, సరిపోతుంది. నేను ఇప్పుడు బాగా కలుపుతున్నాను. కరివేపాకే మనకు సాంబార్కి చాలా బాగా టేస్ట్ని ఇస్తుందండి. ఎంత ఫ్రెష్ వేసుకుంటే అంత బాగుంటుంది. ఇక్కడ ఎల్లిపాయలు వేసుకున్నాను. ఎల్లిపాయలతోనే మనకు పోపు అనేది చాలా బాగుంటుంది. బాగా వేగనీయండి ఎల్లిపాయలను. తర్వాత నేను అందులోకి పసుపు వేసుకున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ పసుపు వేసుకోండి. బాగా మగ్గిపోతున్నాయి చూడండి. తర్వాత నేను అందులోకి సొరకాయలు వేసుకున్నాను. ఇది మా చెట్టుదే అండి కాయ. మేము చెట్టుతోనే అప్పటికప్పుడే తెంపి ఫ్రెష్గా వేసాను నేను. అందుకే ఆ రోజు టేస్ట్ కూడా చాలా బాగుండే. తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాను. నేను కొన్ని ఉల్లిపాయలు వేసుకున్నాను, ఎందుకంటే అప్పటికే వెజిటేబుల్స్ బాగా వేసాను కాబట్టి. ఒక 2 ఉల్లిగడ్డలు వేసుకోండి, సరిపోతుంది. ఇవన్నీ నూనెలో మగ్గిస్తూనే ఉండండి. తర్వాత నేను అందులోకి వంకాయలు వేసుకున్నాను. ఎందుకంటే వంకాయలు ఫస్టే వేసుకుంటే మెత్తగా అయిపోతాయండి. అంత నూనెలో కలిసిపోయి గుజ్జులాగా అయిపోయి బాగుండదు. అందుకే సోరకాయలు అవన్నీ మగ్గినాక వంకాయలు వేసుకోండి ఎప్పుడు కానీ. వంకాయలను ముందే కోసి పెట్టుకోండి. ఆ వంకాయలు కానీ ఆలుగడ్డలు కానీ ఉప్పు నీళ్ళలో వేసుకోండి, నల్లబడకుండా ఉంటాయి. వంకాయలు చేదెక్కిపోతాయి కాబట్టి ఉప్పు నీళ్ళలో వేసుకోండి. ఆలుగడ్డలు కూడా ఉప్పు నీళ్ళలో వేసుకుంటే నల్లబడవండి. నేను ఫ్రెష్గా వేసాను చూడండి. ఆలుగడ్డలు కూడా అవన్నీ నేను ముందే కోపించుకొని పెట్టుకున్నాను, అయినా కూడా ఫ్రెష్గా ఉన్నాయి. తర్వాత నేను అందులోకి ఒక 4 టమాటాలు వేసుకున్నాను. నేను ఇందులో ఒక 5-6 వంకాయలు వేసుకున్నాను. ఒక 3 ఆలుగడ్డలు వేసుకున్నాను అంతే. తర్వాత కొత్తిమీర వేసుకొని ఇప్పుడు మూత పెట్టేశాను. తర్వాత అందులోకి చింతపండు 1/2 కిలో దాకా నానబెట్టుకోండి. పులుపు ఎక్కువ ఉంటే కొంచెం క్వాంటిటీ తక్కువ వేసుకోండి, పులుపు తక్కువ ఉంటే ఎక్కువ చేసుకోండి. ఇప్పుడు నేను అది పప్పులోకి వేసుకున్నానండి. చింతపండు నీళ్ళను పప్పులోకి వేసుకున్నాను. నేను కూరగాయల్లోకి వేసుకోలేదు. చాలామంది మగ్గే దాంట్లో వేసుకుంటారు, కానీ అట్లా వేసుకోవడం కన్నా ఇలా పప్పులో వేసి కలిపితే బాగుంటుంది. ఇందులోకి నేను కారం వేసుకున్నాను. ఒక గంటెడు కారం వేసుకున్నాను. పప్పు కూడా చాలా మెత్తగా రుబ్బుకున్నాం మేము. ఉప్పు వేసుకున్నాను. ఉప్పు మనకు రుచికి సరిపడా వేసుకోండి. నేనైతే చూసుకుంటూ వేసుకున్నాను ఆ రోజు, ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ కదా. ఇప్పుడు అవన్నీ వెజిటేబుల్స్ తీసుకొచ్చి నేను ఇందులో వేసానండి. మనం పప్పు రుబ్బుకొని పెట్టుకొని అదంతా చేసుకున్నాం కదా, అందులో వేసుకొని మనం పొయ్యి మీద పెట్టుకొని మసలనిస్తే మనకు ఈజీగా ఎంతమందికైనా చేసుకోవచ్చండి. ఇది నేను 30 మెంబర్స్కి చేశాను, కేజీ క్వాంటిటీతో. ఇట్లాంటివి మనము క్వాంటిటీ పెంచుకున్నా కూడా ఈజీగా చేసుకోవచ్చు రెసిపీస్. సింపుల్ అండి, ఎక్కువగా రిస్క్ కూడా ఉండదు. మనం క్వాంటిటీ పెరిగిన కొద్దీ ఇప్పుడు మనం కిలోకి ఎన్ని తీసుకున్నామో అంత అదే క్వాంటిటీస్తోని పెంచుకుంటూ పోతే ఈజీగా చేసుకోవచ్చు అండి ఇవి రెసిపీస్. ఇగో ఇక్కడ సాంబార్ మసిలిపోయిందండి. నేను కొంచెం మళ్ళీ వాటర్ వేసుకున్నాను, ఎందుకంటే థిక్ కన్సిస్టెన్సీలో నాకు కనిపించింది, అందుకని చెప్పి వాటర్ వేసుకున్నాను. చూడండి, ప్లీజ్ ఇలాంటివి చేసి ఒక్కసారి ట్రై చేయండి. ఎంతమందికైనా ఈజీగా చేసుకోవచ్చు. వంట రాదు మాకు అని బాధపడాల్సిన అవసరమే లేదు, ఇట్లా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా మీకోసం మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. అస్సలు లేట్ చేయనండి. ఇప్పటి నుంచి తొందరగా పోస్ట్ చేయడానికే చూస్తాను.